జంతర్ మంతర్ వద్ద మరికొన్ని రోజులు ఉద్యమం గనక కొనసాగితే అది చాలా పెద్ద అశాంతిని రేగేటటువంటి పెద్ద ఉద్రిక్తత పరిస్థితులు తీసుకొచ్చేటటువంటి అంటే విద్యార్థుల్ని సజీవ దహనం చేయడానికి ప్లాన్ చేశారని నిన్న మనం తెలుసుకున్నాం. అలాగే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పెద్ద ఉగ్రదాడి కూడా చేయడానికి పక్కా ప్లాన్తో బీకేఐ జబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే ఒక నిషేధిత ఉగ్ర ముఠాను కూడా పోలీసులు నిన్న పంజాబ్ లో పట్టుకున్నారు. ఈ పంజాబ్ లో వీళ్ళకి ఐఎస్ఐ మద్దతు ఉందంట. అలాగే పంజాబ్ లో కొంతమందికి వీళ్ళకి మద్దతు ఉంది. వీళ్ళు విదేశీ నిర్వాహకులు జలంధర్ లో నడుపుతున్నారని పోలీసులు పట్టుకున్నారు. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి సపోర్టర్స్ ని కూడా పోలీసులు నిన్న పట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళని ఏమొచ్చేసి స్టేషన్ లో పెట్టారు. కోర్టులో కూడా సబ్మిట్ చేస్తారు. ఈ రోజు నిన్న పట్టుకోవడం జరిగింది. అంటే వీళ్ళు ఈ జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి నిరసనలు బేస్ చేసుకొని ఇక్కడ ఒక పెద్ద ఉగ్రదాడి చేయాలని ప్లాన్ చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అయితే అది అక్కడ జంతర్ మంతర్ వద్ద లేకపోతే బయట ఎక్కడైనా చేయాలనుకున్నారో తెలియదు. వాళ్ళ దగ్గర కేజీన్నర పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ పక్కా ప్లాన్ తోటి వీళ్ళు ఉన్నారు. ఒక వారం రోజుల్లోనే ఈ యొక్క బాంబ్ బ్లాస్ట్ చేద్దామని నిర్దిష్టమైనటువంటి ప్రయత్నాలు జరిగినట్లుగా పోలీసులు చెప్తున్నారు. పంజాబ్లో పట్టుకున్నారు వీళ్ళని జలంధర్లో. అంటే వీళ్ళు ఆ చుట్టుపక్కలే ఢిల్లీలో కానీ లేదంటే పంజాబ్లో కానీ అంటే అక్కడే ఏదో ఒక పెద్ద ఉగ్రదాడి చేసి మళ్ళీ మరింత ఉద్రిక్తత పరిస్థితులు తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు. కాకపోతే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం, అది సడన్గా అంతా ఆగిపోవడం జరిగింది. అంటే లేదంటే చాలా పెద్ద కుట్రలు జరిగేవి ఉద్యమం మరొక 4-5 రోజులు గనక సాగితే.